ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇదియే. సామెతలు 16వ అధ్యాయము 5వ వాక్యము. గర్వ హృదయులయందు యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. దేవునికి ప్రియమైన వారా, గర్వం దేవునికి ఇష్టం లేదు. గర్వం మనిషిని బయటకు పెద్దవాడిగా కనిపించినా దేవుని ఎదుట చిన్నవాడని చూపిస్తుంది. వినయం మనిషిని బయటకు చిన్నవాడిగా కనిపించినా దేవుని ఎదుట గొప్పవాడని చేస్తుంది. దేవుడు జ్ఞానాన్ని, బలాన్ని, సంపదను, స్థానాన్ని ఇచ్చే దేవుడు. కానీ మనిషి అవన్నీ తన వలనే వచ్చాయని అనుకుంటే తప్పు. అక్కడ నుండి పతనం మొదలవుతుంది. గర్వం మన హృదయంలోకి వచ్చినప్పుడు మనకు దేవుడు అవసరం లేదని అనిపిస్తుంది. నేను చేశాను, నేనే సాధించాను, నాకు ఎవ్వరూ అవసరం లేదు అనే భావం వస్తుంది. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, గర్వ హృదయులు యెహోవాకు హేయులు. గర్వం శాపానికి దారి తీస్తుంది, వినయం కృపకు దారి తీస్తుంది. గర్వం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది, వినయం దేవుని సన్నిధికి దగ్గర చేస్తుంది. లూసిఫర్ మొదట మహిమ గల దూత, కానీ తన సౌందర్యం, స్థానం చూసుకుని అతనిలోని గర్వం పెరిగింది. దేవునిలా ఉండాలని ఆశించాడు. దాని ప్రతిఫలం పరలోకము నుండి పడిపోయాడు. గర్వం ఎప్పుడు పతనానికే దారి తీస్తుంది. ఫారో, ఈజిప్ట్ రాజైన ఫారో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు ఎన్నో సూచనలు ఇచ్చినా నేను ఎందుకు దేవుని మాట వినాలి అన్న గర్వంతో తిరస్కరించాడు. కానీ ఫలితం ఐగుప్తు మీద శిక్షలు వచ్చాయి. చివరికి అతని సైన్యం సముద్రంలో నశించిపోయింది. దేవుని ఎదుట గర్వంగా నడిచిన వారు నిలువలేరు. నెబుకద్నెజర్ ఆ మహా బబులోనును నేనే బలముతో కట్టాను అని అనుకుని గర్వపడ్డాడు. అప్పుడు దేవుడు అతని గర్వాన్ని కూలదోశారు. కొంతకాలం అతను మనుషుల మధ్య కాక మృగంలా జీవించాడు. తరువాత వినయము వచ్చినప్పుడు దేవుని అతనిని తిరిగి ఘనపరిచి ఆశీర్వదించెను. దేవుడు గర్విష్ఠులను తగ్గిస్తారు, వినయవంతులను పైకి ప్రభువు లేవనెత్తుతారు. హామాను రాజ్యంలో గొప్ప స్థానం ఉన్నాడు. అందరూ తనను నమస్కరించాలి అని కోరుకున్నాడు. ముర్దెకాయి నమస్కరించకపోవటంతో అతని గర్వం కోపంగా మారింది. తాను నిర్మించిన ఉరితాడు అతనికే చివరికి ఉరి అయ్యింది. గర్వం మనిషి కోసం గోతుని త్రవ్వి చివరికి తానే అందులో పడవలసి వచ్చింది. యేసుక్రీస్తు ఇక్కడ మనకు ఒక గొప్ప వినయానికి ఉదాహరణగా ఉన్నారు. యేసు దేవుని కుమారుడై ఉన్న తన్ను తాను తగ్గించుకుని సేవకుని స్వరూపం ధరించారు. శిలువ మరణము వరకు విధేయుడుగా నిలవబడ్డారు. అందుకే దేవుడు ఆయనని అత్యున్నత స్థానములో ఉంచారు. నిజమైన గొప్పతనం గర్వంలో కాదు, వినయంలో ఉంటుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.